హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం నంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ద టాపిక్స్ అయినటువంటి హౌ టు ఫైండ్ లాస్ట్ ప్లేస్ డిజిట్ లేదా హౌ టు ఫైండ్ యూనిట్ ప్లేస్ డిజిట్ అనే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు. వీలైనంత సరళ పద్ధతిలో వీలైనంత డెప్త్గా నేర్చుకునే ప్రయత్నాన్ని చేద్దాం. వాట్ ఈజ్ యూనిట్ ప్లేస్ డిజిట్? ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఏంటి? ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 6847, ఈ సంఖ్యలో ఉండే ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఏది? ఈ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె 7. సో సంఖ్య చెప్పినప్పుడు మనం ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యను చెప్పడం చాలా తేలిక. అలాగే 9,24,879, ఈ సంఖ్య యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 9. మరి ఒక సంఖ్య కాకుండా ఏదైనా ఒక ఫలితం యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె మనకి కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 4097 ప్లస్ 55,098 ప్లస్ 61 ప్లస్ 9 ప్లస్ 245, ఈ రిజల్ట్ యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఏది అనేది మనం కనుక్కోవాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక రిజల్ట్ యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకెను నిర్ణయించేది ప్రతి సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె మాత్రమే. మిగిలిన సంఖ్యలతో మనకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 5 సంఖ్యలు మనకి ఇవ్వబడ్డాయి. ఈ ఫలితం యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె కావాలి అంటే ప్రతి సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకెను మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉండే అంకె 7, 8, 1, 9, 5, ఇవి మాత్రమే ఒకట్ల స్థానంలో ఉండే అంకెను మనకి నిర్ణయిస్తాయి. ఇక్కడ కూడా మళ్ళీ మనకి రెండు అంకెలను కలిపినప్పుడు రెండు అంకెల సంఖ్య ఏర్పడితే అందులో వచ్చే ఒకట్ల స్థానంలో ఉండే అంకెను మాత్రమే మళ్ళీ మనం తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 + 8 ఎంత? 15. ఇందులో రెండు అంకెల సంఖ్య వచ్చింది, కానీ మనం ఇందులో ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యనే కన్సిడర్ చేస్తాము. అలాగే 5 + 1 6, అలాగే 6 + 9 15 అగైన్, కానీ ఇందులో ఒకట్ల స్థానంలో ఉండే అంకెని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. అలాగే 5 + 5 10. అంటే చివరిగా మనకి ఈ రిజల్ట్ యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె 0 అని మనం చెప్పవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన క్వశ్చన్స్కి మనం అర్థం చేసుకోవాలన్నా, స్పీడ్గా రెస్పాండ్ అవ్వగలగాలన్నా మనకి తెలియాల్సినటువంటి బేసిక్ పాయింట్ ఇదే. మీకు ఈ ఒక్క పాయింట్ మీకు అవగాహన ఉంటే మీకు ఇంతకుముందు నాలెడ్జ్తో సంబంధం లేదు. మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ సంబంధించిన ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ వీడియోను ఫాలో అయితే మీరు అత్యంత తక్కువ సమయంలో చేయగలిగిన క్యాపబిలిటీని పొందుతారు. ఓకే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్, ఒక ఫలితం యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె కావాలి అంటే అందులో ఉండే ప్రతి సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉండేటువంటి అంకె మాత్రమే ఫలితం యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకెను నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 69,58,47,438 ప్లస్ 49, ఈ రిజల్ట్ యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె కావాలి. ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనకు అనవసరం. ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 8, ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 9,
8 + 9 17, మళ్ళీ అందులో ఉండే యూనిట్ ప్లేస్ డిజిట్ 7. ఓకే, ఈ టాపిక్ మీద మనకు అవగాహన రావాలంటే మనకి ఈ బేసిక్ పాయింట్ ఉండాలి. ఇది ఉంటే చాలు, మీరు మిగిలిన అంశాలన్నీ కూడా ఖచ్చితంగా చాలా సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మీరు పొందుతారు. ఒకవేళ మనకి తీసివేత ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4948 మైనస్ 653, ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటనేది కావాలి. యూనిట్ ప్లేస్ డిజిట్ కావాలంటే మొట్టమొదటి సంఖ్యలో ఉండే యూనిట్ ప్లేస్ డిజిట్ 8, తర్వాత సంఖ్యలో ఉండే యూనిట్ ప్లేస్ డిజిట్ 3. సో ఇక్కడ 8 - 3 అంటే అంత 5. సో ఈ రిజల్ట్ యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె 5 అవుతుంది. అలాగే ఒకవేళ మనకి 9081 మైనస్ 8099, ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి కావాలి. ఇప్పుడు మనకి ఈ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె 1, ఈ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉండే అంకె 9. అప్పుడు మనకి 1 - 9 అని చేయాలి. ఇక్కడ 1 - 9 అనేటప్పుడు ఇక్కడ మనం బ్రాడ్ వ్యూతో ఆలోచించాలి, కానీ ఎక్కువ మంది ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 1ని 9ని మాత్రం ఊహించుకుని మిగతా సంఖ్య అంతటిని విడిచిపెట్టేస్తారు. అందువల్ల మనకి ఇది ఎగ్జామినేషన్లో చేసే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాబ్లం చేసేటప్పుడు చాలామంది 1 - 9 అంటే -8 అని, లేదంటే 1లోంచి 9 తీయలేం కాబట్టి 9 - 1 8 అని వేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మీరు సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ తీసివేతను మనం చేసేటప్పుడు 9081లోంచి 8099 మనకి తీసేయాల్సి వచ్చినప్పుడు 1లో నుంచి 9 తీయకపోతే పక్క నుంచి మనం క్యారీ చేస్తాం. అప్పుడు ఇది 8 ఉంది కాబట్టి 8లోంచి ఒక 10 ఇక్కడ క్యారీ అయితే 10 + 1 11, 11 - 9 2. సో ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది మనకి 2 అవుతుంది. అంటే తీసివేతలకు వచ్చేసరికి మనకి 10th ప్లేస్ డిజిట్ అవసరం కూడా పడుతుంది యూనిట్ ప్లేస్ డిజిట్ని నిర్ణయించడానికి. ఇక్కడ మనకు సులభమైనప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే క్వశ్చన్స్కి చాలామంది తప్పు చేస్తున్నారు, కాబట్టి ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి మల్టిప్లికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇదే విధంగా మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 47 × 58 × 493 × 4096, ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి అనేది మనకి కావాలి. యూనిట్ ప్లేస్ డిజిట్ని నిర్ణయించేది ప్రతి ఇండివిజువల్ నెంబర్లో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ డిజిట్ మాత్రమే. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 7 ఉంది, ఇక్కడ 8, ఇక్కడ 3, ఇక్కడ 6 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి యూనిట్ ప్లేస్ డిజిట్స్ మల్టిప్లై చేయండి. 7 × 8 56. 2 డిజిట్ నెంబర్ వచ్చినప్పటికీ అందులో కూడా మనం యూనిట్ ప్లేస్ డిజిట్ను మాత్రమే తీసుకోవాలి, అంటే 6. ఈ మళ్ళీ ఇక్కడ 6ని ఈ 3తో మల్టిప్లై చేయండి. 6 × 3 18. సో మళ్ళీ ఇక్కడ 8ని మాత్రమే కన్సిడర్ చేయాలి. మళ్ళీ 8 6s 48. మళ్ళీ ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ మనకి 8. సో ఇక్కడ మనకి ఫైనల్గా ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 8 అవుతుంది. ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్గా చేయాలంటే, అక్కడ మనం లాజికల్గా థింక్ చేయాలంటే ఇక్కడ బేసిక్ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ బేసిక్ అంశం అంటే, మనకి 41 × 42 × 43 so on up to 49. వాట్ ఈస్ ద యూనిట్ ప్లేస్ డిజిట్? ఇక్కడ నేను చెబుతున్న ప్రశ్నలన్నీ కూడా, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చిన్నవి సరళమైనవి ఇస్తున్నాను. ఈ అంశాల మీద మీకు ఐడియా ఉంటే డెప్త్ లెవెల్ క్వశ్చన్స్లో కూడా మీరు ఎటువంటి మిస్టేక్ కూడా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ సాధారణంగా టైం వేస్ట్ చేసుకునే ప్రసక్తి అనేది మనకి ఉండకూడదు అంటే మనం ఎలా ఆలోచించాలి? ఇక్కడ మనం కేవలం ఒకట్ల స్థానంలో ఉండే అంకెలే తీసుకోవాలి. అంటే 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 × 9, వీటిని అన్నిటినీ గుణిస్తే ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఏది అనేది మనం నిర్ణయించాలి. ఎప్పుడైనా మనం గుణించాల్సిన సంఖ్యల్లో ఒక 5 వచ్చి
ఒక్క సరి సంఖ్య ఉన్నా, ఇక్కడ చాలా సరి సంఖ్యలు ఉన్నాయి 2, 4, 6, 8 అని. అలా కాకుండా ఒక్క సరి సంఖ్య ఉన్నా చాలు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 5 × 2 10 అంటే ఒకట్ల స్థానంలో మనకి 0 వస్తుంది. 5 × 4 20 ఒకట్ల స్థానంలో 0 వస్తుంది. 5 6 30 అప్పుడు ఒకట్ల స్థానంలో 0. 5 8 40 అప్పుడు కూడా ఒకట్ల స్థానంలో 0. అంటే మనకి నేరుగా యూనిట్ ప్లేస్ డిజిట్లో 0 ఉన్నా, లేదా ఎక్కడైనా మనకి ఇవ్వబడిన సంఖ్యల్లో, అంటే మల్టిప్లికేషన్ సందర్భంలో చెప్తున్నాను, మనకి ఇవ్వబడిన సంఖ్యల్లో 5 ఉండేటప్పుడు అన్ని ఎక్కడో ఒక దగ్గర మిగిలిన సంఖ్యల్లో ఒక్కసారి సంఖ్య ఉన్నా సరే యూనిట్ ప్లేస్ డిజిట్ కింద మనకి 0 వస్తుంది అని మనం చెప్పొచ్చు. అలా కాకుండా ఇక్కడ 5 ఉండేటప్పుడు మనకి అన్ని ఆడ్ నెంబర్సే వచ్చాయనుకోండి, 41 × 43 × 45 × 47 × so on up to 99 మనకి ఇచ్చారు. ఇవన్నీ మనం మల్టిప్లై చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. మనకి ఇక్కడ ఎప్పుడైతే 5 వచ్చిందో యూనిట్ ప్లేస్లో 2 డిజిట్స్ మనకి ఉండటానికి అవకాశం ఉంటుంది. 1 is 0 అండ్ అదర్ 1 is 5. 0 ఎప్పుడు వస్తుంది? 5 మనకు ఉన్నప్పుడు మిగిలిన సంఖ్యల్లో ఎక్కడైనా యూనిట్ ప్లేస్ డిజిట్లో ఒక్క ఈవెన్ నెంబర్ ఉన్నా చాలు మనకి 0 వస్తుంది. అలా కాకుండా రిమైనింగ్ ఆల్ యూనిట్ ప్లేస్ డిజిట్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ అయితే అప్పుడు మనకి టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 5 అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ నేర్చుకున్న ఈ పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 41 × 42 × 43 so on 49 మనల్ని కన్ఫ్యూజ్ పెట్టడం కోసం ఇలా ఇస్తారు. ఇక్కడ మనకి 45 అనేది కనిపించదు, ఇక్కడ కనిపించింది 5 వచ్చింది. సో మనకి ఇక్కడ చెప్పినటువంటి రూల్ని గుర్తుపెట్టుకొని చేస్తాం. ఒకసారి ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ 5 కనిపించిన విధంగా మధ్యలో వచ్చే విధంగా ఇస్తారు. మీరు అప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎక్కడైనా యూనిట్ ప్లేస్ డిజిట్లో 5 వచ్చే ఛాన్స్ ఉందా అన్న కోణంలోంచి విశ్లేషించి, వస్తే ఎయిదర్ 0 or 5, రాకపోతే అప్పుడు మనం తర్వాత ఎలా చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా భాగాహారానికి సంబంధించి కూడా మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ కాన్సెప్ట్ ముఖ్యంగా మీకు ఆప్షన్ మెథడ్లో మీరు సాల్వ్ చేయటానికి ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6,17,463 డివైడెడ్ బై 9. ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది మనకి కావాలి. ఇప్పుడు మనకి సాధారణంగా 9 చేత 6,17,463 చేస్తే మనకి భాగాహారం మొత్తం చేస్తే కానీ ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది మనకి రాదు. మరి భాగాహారం చెయ్యకుండానే మనం యూనిట్ ప్లేస్ డిజిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? దానికి మళ్ళీ మల్టిప్లికేషన్ రూల్స్ని మనం ఫాలో అవుతాం. అంటే దీన్ని మనం A డివైడెడ్ బై B ఈక్వల్ టు C అని ఉంటే మనం అప్పుడు B × C ఈక్వల్ టు A అని రాయొచ్చు. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని యూనిట్ ప్లేస్ డిజిట్ని మనం నిర్ణయించే ప్రయత్నాన్ని చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 9ని ఏదో ఒక సంఖ్య చేత గుణిస్తే మనకి 6,17,463 అనేది వస్తుంది. ఇక్కడ ఈ సంఖ్య యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మాత్రమే మనకు కావాలి, మిగతావి అక్కర్లేదు. ఇక్కడ 3 రావాలంటే 9ని ఏ అంకిచే గుణిస్తే యూనిట్ ప్లేస్లో మనకి 3 వస్తుంది. 7 చేత గుణించినప్పుడు తప్ప ఇంకా ఏ సందర్భంలో కూడా మనకి 3 రాదు. సో అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 7 మాత్రమే అవుతుంది. అలాగే మనకి ఎప్పుడైనా సరే ఏ ఆడ్ నెంబర్కైనా ఒక్కటే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరో క్వశ్చన్ చూద్దాం. 2,9,7,9,76 డివైడెడ్ బై 7 అని ఉంది. ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి కావాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 7ని 7 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు యూనిట్ ప్లేస్లో మనకి 6 రావాలి. అంటే ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్లో ఏముంటుంది? ఇక్కడ 6 రావాలంటే ఇక్కడ మనకి 7ని ఏ అంకిచే గుణించితే మనకి 6 వస్తుంది.
8 చేత గుణించినప్పుడు మాత్రమే 6 వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది మనకి ఖచ్చితంగా 8 అవుతుంది. ఓకే, అలాగే మీరు (3141/3) అని ఉంది. ఇక్కడ మనకి ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటనేది కావాలి. ఇక్కడ 3చే ఏ నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. అంటే 7 గుణించినప్పుడు మాత్రమే అవుతుంది. ఈ కాన్సెప్ట్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా క్వశ్చన్స్ మీరు ఆప్షన్ మెథడ్లో సింప్లిఫికేషన్ టోటల్గా చేయకుండానే డైరెక్ట్ ఆన్సర్ని మీరు ఐడెంటిఫై చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, మరి అలా కాకుండా ఒకవేళ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కనుక వచ్చినట్లయితే ఈవెన్ నెంబర్స్తో మనం భాగాహారం చేసేటప్పుడు సింగిల్గా ఒకే అంకె మనకి వస్తుంది అని మనం చెప్పలేము. అక్కడ మనకి 2 రకాల అంకెలు మనకి రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 610,352/8 ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి కావాలి. ఈ రిజల్ట్ యూనిట్ ప్లేస్ డిజిట్ కావాలి అంటే 8ని ఏ అంకెచే గుణిస్తే మనకి లాస్ట్ డిజిట్ అనేది మనకి 2 అవుతుంది అనేది మనకి కావాలి. ఇక్కడ 2 రకాలుగా ఛాన్స్ ఉంది. 8 4s 32, 4కి 5 కలిపితే వచ్చే 8 9s 72. అంటే అప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్లో 4 అయినా ఉండడానికి అవకాశం ఉంది, లేదంటే 9 అయినా సరే ఉండటానికి అవకాశం అనేది ఉంది. ఓకే, అంటే ఎప్పుడైనా సరే సరిసంఖ్య చేత మనం భాగించినప్పుడు అక్కడ 8 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 78 అవ్వచ్చు, బట్ యూనిట్ ప్లేస్లో మనకి ఈవెన్ నెంబర్ ఉంది. సరిసంఖ్య చేత మనం భాగించేటప్పుడు మనకి నేరుగా ఇది మాత్రమే యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది అని మనం నిర్ణయించడానికి అవకాశం అనేది లేదు. 2 రకాల అంకెలు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆడ్ నెంబర్తో మనం డివైడ్ చేసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా 9తో కానీ 7తో కానీ 3తో కానీ మనం చెప్పేటప్పుడు ఇమీడియట్గా ఏ డిజిట్ వస్తుంది అనేది మనం చెప్పచ్చు. బట్ 2 4 6 8 వీటి చేత డివైడ్ చేసేటప్పుడు మాత్రం మనకి 2 రకాల అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5,92,338/6 అని ఉంది. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది అనేది మనకి కావాలి. ఇక్కడ 6 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు యూనిట్ ప్లేస్ డిజిట్లో 8 రావాలి. ఇక్కడ మనకి 2 రకాల ఛాన్స్ ఉంది. 6 3s 18, 3కి 5 కలిపితే వచ్చే 6 8s 48. అంటే ఈ క్వశ్చన్ మార్క్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 3 అయినా అవ్వచ్చు, లేదంటే 8 అయినా సరే మనకి అవ్వచ్చు. ఈ రకంగా మనకి భాగాహారానికి సంబంధించి యూనిట్ ప్లేస్ డిజిట్ని మనం నిర్ణయించడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, వాటిని మనం సాల్వ్ చేయాలి అనే అంశాన్ని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 75^146 ప్లస్ 58^197 ప్లస్ 97^2048 ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి అని అడుగుతారు. అంటే ఇంత పెద్ద పవర్స్ని మనం మల్టిప్లై చేసి మళ్ళీ వాటిని యాడ్ చేసి యూనిట్ ప్లేస్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయటం అనేది సాధారణ పద్ధతుల ద్వారా చేస్తే సాధ్యం కాదు. ఇక్కడ మనం లాజికల్గా థింక్ చేస్తేనే ఆన్సర్ని చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్తో పాటు ఇంటూ అయినా ఉండొచ్చు. 787^193 ఇంటూ 1043^96
ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి? సాధారణ పద్ధతిలో మన సూపర్ కంప్యూటర్స్ని ఉపయోగించినా సరే చేయటం సాధ్యం కాదు. కానీ మనం లాజికల్గా థింక్ చేసి డైరెక్ట్ ఆన్సర్ని మనం చెప్పొచ్చు. మరి ఎలా చెప్పొచ్చు? దీనికోసం మనకి తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే సైక్లిక్ వాల్యూ. సైక్లిక్ వాల్యూ అంటే ఏంటి? సైక్లిక్ వాల్యూ అంటే పవర్తో సంబంధం లేకుండా దాని యొక్క విస్తరణలో ఎన్ని రకాల అంకెలు ఒకట్ల స్థానంలో రావటానికి అవకాశం ఉంది అన్నది మనకి తెలియజేసేదే ఆ అంకె యొక్క సైక్లిక్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ ఆఫ్ 1 5. ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమొచ్చింది? 5. 5 స్క్వేర్ 25. పవర్లో స్క్వేర్ వచ్చినప్పుడు కూడా యూనిట్ ప్లేస్ డిజిట్ 5 వచ్చింది. 5 క్యూబ్ 625. 5 టు ది పవర్ ఆఫ్ 4 మళ్ళీ యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది. 5 టు ది పవర్ ఆఫ్ 5 యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది. అంటే ఈ 5 బేస్లో ఉండేటప్పుడు పవర్తో సంబంధం లేకుండా ప్రతి సందర్భంలో కూడా మిగిలిన సంఖ్యలు ఏవైనా రావచ్చు, కానీ ఒకట్ల స్థానంలో మాత్రం 5 మాత్రం వస్తుంది. వేరే అంకె రావడానికి అవకాశం అనేది లేదు. ఒక అంకె మాత్రమే రావడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి 5 యొక్క సైక్లిక్ వాల్యూ 1. మరి 1 సైక్లిక్ వాల్యూగా ఏ అంకెలు మనకి కలిగి ఉంటాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. 0 1 5 6 ఈ 4 డిజిట్స్ యొక్క సైక్లిక్ వాల్యూ 1 మాత్రమే. ఎందుకని? ఇవి బేస్ యొక్క యూనిట్ ప్లేసుల్లో ఉండేటప్పుడు పవర్ ఎంతైనా రానివ్వండి, బట్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్స్లో మరలా ఇవి మాత్రమే వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ ఆఫ్ 1 10. 10 స్క్వేర్ 100. 10 క్యూబ్ 1000. 10 టు ది పవర్ ఆఫ్ 4 10,000. బట్ ఇక్కడ యూనిట్ ప్లేస్లో ప్రతి సందర్భంలో పవర్ ఎంతైనా ఉన్నప్పటికీ 0 మాత్రమే వస్తుంది. సో 0 యొక్క సైక్లిక్ వాల్యూ 1. ఓకే, ఇక్కడ మనకి డిజిట్స్ సైక్లిక్ వాల్యూ సివి మనం చూద్దాం. 0 1 5 6 వీటన్నిటి యొక్క సైక్లిక్ వాల్యూ 1. ఎందుకంటే బేస్లో ఉండేటప్పుడు పవర్తో సంబంధం లేకుండా మరలా ఆ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిటే రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది యూనిట్ ప్లేస్లో. 11 పవర్ ఆఫ్ 1 11. 11 స్క్వేర్ 121. 11 క్యూబ్ 1331. 11 టు ద పవర్ ఆఫ్ 4 14641. ఇక్కడ పవర్ ఏది ఉన్నప్పటికీ ప్రతి సందర్భంలో కూడా యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 1 మాత్రమే అవుతుంది. అలాగే 5కి మనం ఇంతకుముందే చూసాం. 6కి కూడా చూద్దాం ఒకసారి. 6 యొక్క సైక్లిక్ వాల్యూ కూడా 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 టు ది పవర్ ఆఫ్ 1 6. 6 స్క్వేర్ 36. 6 క్యూబ్ 216. ఇలా మీరు 6 యొక్క పవర్ ఎంత ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మళ్ళీ మనకి 6 మాత్రమే అవుతుంది. సో వీటికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవటం చాలా తేలిక. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేయటం చాలా తేలిక. బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ వస్తే పవర్తో సంబంధం లేకుండా రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్స్ మరలా అవే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2046 హోల్ టు ద పవర్ ఆఫ్ 911 అని అన్నారు. ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? మొట్టమొదట మనం ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? 6.
6 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 1. అంటే పవర్తో సంబంధం లేకుండా ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మళ్ళీ మనకి 6 మాత్రమే అవుతుంది అని చెప్పచ్చు. 241 హోల్ టు ద పవర్ ఆఫ్ 1000 ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కావాలి. ఇక్కడ మనం మొట్టమొదట ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? 1. 1 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 1. సో పవర్ని చూడాల్సిన అవసరం కూడా లేదు ఎక్సెప్ట్ 0. మిగిలిన అన్ని సందర్భాల్లో దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మళ్ళీ 1 మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఈ 4 అంశాలకు సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే క్వశ్చన్ మనకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఎగ్జామినేషన్లో 300 హోల్ టు ద పవర్ ఆఫ్ 49 ప్లస్ 246 హోల్ టు ద పవర్ ఆఫ్ 1947 ప్లస్ 501 టు ద పవర్ ఆఫ్ 107 ప్లస్ 125 టు ది పవర్ ఆఫ్ 623 ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి అని అడిగారు అనుకోండి. మీకు చాలా తక్కువ సమయం ఈ క్వశ్చన్ చూసి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ అంశం తెలియకపోతే కంగారు పడతారు, కానీ ఇప్పుడు నేను చెప్పిన అంశం చూశాక ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. మొట్టమొదట మీరు ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటి? ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? 0. దాని సైక్లిక్ వాల్యూ 1 కాబట్టి పవర్ను మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 0 అవుతుంది. అలాగే ఇక్కడ 6 ఉంది. 6 యొక్క సైక్లిక్ వాల్యూ కూడా 1. సో పవర్ను మనం కన్సిడర్ చేయక్కర్లేదు. 6 ఇక్కడ 1 ఉంది. 1 యొక్క సైక్లిక్ వాల్యూ కూడా 1. సో మనం పవర్ని కన్సిడర్ చేయక్కర్లేదు. రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. అలాగే ఇక్కడ 5 ఉంది. 5 యొక్క సైక్లిక్ వాల్యూ 1. సో రిజల్ట్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 5 అవుతుంది. సో జస్ట్ ఇవన్నింటినీ యాడ్ చేసినట్లయితే 0 + 6 + 1 + 5 12. అందులో మళ్ళీ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 2. సో ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 2 అని చాలా వేగంగా మనం చెప్పచ్చు. ఓకే, మీరు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా కంగారు పడాల్సిన పని ఏమీ కూడా లేదు. కాన్సెప్ట్ని ఒక క్రమ పద్ధతిలో కనుక మనం నేర్చుకున్నట్లయితే ఎటువంటి అంశాన్నైనా సరే మనం కమాండింగ్ సాధిస్తూ నేర్చుకోగలం. ఓకే, అలాగే మిగిలిన అంశాల గురించి మనం చూద్దాం. అంటే సైక్లిక్ వాల్యూ 1 ఉండే అంకెల గురించి మనం చూసాం. ఇప్పుడు సైక్లిక్ వాల్యూ 2గా ఉన్నటువంటి అంకెలు ఏవి అన్నది మనం చూద్దాం. సైక్లిక్ వాల్యూ 2గా ఉన్నటువంటి అంకెలు మనకి 2 ఉన్నాయి. 4, 9. వీటి యొక్క సైక్లిక్ వాల్యూ 2. ఎందుకని 2 అన్నాను? పవర్తో సంబంధం లేకుండా బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 4 ఉంటే గనక మనకి రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్స్ 2 రకాలుగా మాత్రమే ఉంటాయి. వేరే రకాల అంకెలు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 4 టు ద పవర్ ఆఫ్ 1 ఎంత? 4. 4 స్క్వేర్ 16. 4 క్యూబ్ 64. 4 టు ద పవర్ ఆఫ్ 4 256. మళ్ళీ 4 టు ద పవర్ ఆఫ్ 5 అగైన్ 4. 4 టు ద పవర్ ఆఫ్ 6 అగైన్ 6. ఇక్కడ మనకు చూడండి పవర్లు మారుతున్నప్పటికీ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్స్ మనకి 2 రకాలు మాత్రమే వస్తున్నాయి. ఎయిదర్ 4 ఆర్ 6. అంటే బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్లో 4 ఉండేటప్పుడు పవర్తో సంబంధం లేకుండా 2 రకాల అంకెలు మాత్రమే రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకనే 4 యొక్క సైక్లిక్ వాల్యూని మనం 2 అని చెప్తున్నాం. మరి 4 ఎప్పుడు వస్తుంది, 6 ఎప్పుడు వస్తుంది అనేది మనకి తెలియాలి. అది తెలుసుకోకపోతే మనకి 4927 యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏది అంటే మనం ఇలా క్రమంగా వేసుకుంటూ వెళ్ళాం కదా. ఇక్కడ మనకి లాజిక్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు 4 వస్తుంది, అప్పుడు పవర్లో ఏ సంఖ్యలు ఉంటున్నాయి జాగ్రత్తగా గమనించండి.
పవర్లో 1 వచ్చేటప్పుడు 4 వచ్చింది, 3 వచ్చేటప్పుడు 4 వచ్చింది, 5 వచ్చేటప్పుడు 4 వచ్చింది, అలాగే 7 వచ్చేటప్పుడు కూడా 4 వస్తుంది. అంటే ఈ పవర్లో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ అంటే ఏ సంఖ్యలు ఇవి? బేస్ సంఖ్యలు. బేస్ సంఖ్యలు వచ్చిన ప్రతిసారి రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 4 అవుతుంది. అలా కాకుండా సరి సంఖ్యలు వస్తే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వస్తే మనకి 6 వస్తుంది. అంటే ఇక్కడ మనకి దీనికి చెప్పాలి, మనం ఎప్పుడైతే బేస్ యొక్క యూనిట్ ప్లేస్ 4 అయ్యిందో పవర్ అనేది బేస్ సంఖ్య అంటే మళ్ళీ మనకి ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 4 అవుతుంది. అలాగే 4 to the power of 2094 అని ఉంది. మనం మొట్టమొదటి ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 4, దాని సైక్లిక్ వాల్యూ 2. 2 అనేటప్పుడు పవర్లో బేస్ సంఖ్య ఉంటే సేమ్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా సరి సంఖ్య ఉంటే 6 వస్తుంది. 4కి ఎంత కలిపితే 10 వస్తుందో అదే మనకి సరి సంఖ్య ఉండేటప్పుడు వస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 4కి సంబంధించి ఏ కాన్సెప్ట్ అయితే ఉపయోగించామో 9కి సంబంధించి కూడా మనం అదే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఎందుకంటే 9 to the power of 1 9, 9 square 81, 9 cube మళ్ళీ దీన్ని మనం 9 పెట్టి గుణించాలి, 729. అందులో మళ్ళీ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 9 వస్తుంది. 9 to the power of 4 1 వస్తుంది. 9 to the power of 5 మళ్ళీ 9 వస్తుంది. 9 to the power of 6 మళ్ళీ 1 వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. 4కి ఎలా అయితే పవర్లో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఉండేటప్పుడు మళ్ళీ 4 వచ్చిందో 9కి కూడా పవర్లో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఉంటే మళ్ళీ 9 వస్తుంది. అంటే 9 to the power of ఆడ్ నెంబర్. ఓకే, 9 to the power of ఆడ్ నెంబర్ అంటే పవర్లో మనకు ఆడ్ నెంబర్ ఉంటే రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 9 అవుతుంది. 9 to the power of ఈవెన్ నెంబర్, 9 పైన మనకి పవర్లో సరి సంఖ్య కనుక ఉంటే 9కి ఎంత కలిపితే 10 వస్తుంది? 1 కలిపితే. సో ఇక్కడ మనకి 1 వస్తుంది. సో ఇప్పుడు 9 యూనిట్ ప్లేస్ యొక్క బేస్లో ఉండేటప్పుడు పవర్ ఎంత పెద్దదైనా మనకి ఒక క్షణం చాలు యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమొస్తుంది అని నిర్ణయించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 249 to the power of 2050 అని అన్నారు. మనం మొట్టమొదట ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? 9. 9 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 2. 2 వచ్చేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటి? పవర్ ఆడా ఈవెనా అంటే బేస్ సంఖ్య ఉందా సరి సంఖ్య ఉందా? బేస్ సంఖ్య ఉంటే సేమ్ వాల్యూ మళ్ళీ వచ్చేస్తుంది. సరి సంఖ్య ఉంటే మాత్రం 10లో నుంచి అక్కడ ఉన్నటువంటి బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మనం తీసేయటమే. అంటే ఇక్కడ ఇది సరి సంఖ్య ఉంది కాబట్టి 10 - 9 అంటే ఇక్కడ మనకి 1 వస్తుంది. ఇదే సేమ్ 249 కాకుండా 244 to the power of 2050 అని ఇచ్చారు. అప్పుడు మనకి ఇక్కడ 4 ఉంది, 4 యొక్క సైక్లిక్ వాల్యూ 2, పవర్లో సరి సంఖ్య ఉంది అంటే అప్పుడు యూనిట్ ప్లేస్ వాల్యూ మనకి 10 - 4 6 అవుతుంది. అలా కాకుండా ఆడ్ నెంబర్స్ కనుక ఉంటే సేమ్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 to the power of 123 అని ఉంది. సో ఇక్కడ 4 ఉండొచ్చు, 24 ఉండవచ్చు, 324 ఉండొచ్చు, ఏదైనా ఉన్నవ్వండి. మనకి ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ను మాత్రమే కన్సిడర్ చేయండి. ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 4 కాబట్టి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మళ్ళీ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 4 అవుతుంది. 324 ప్లేస్లో 329 ఉంది, పవర్ ఆఫ్ 123 అని ఉంది. ఇప్పుడు కూడా మనకి 9 యొక్క సైక్లిక్ వాల్యూ కూడా 2, పవర్లో ఆడ్ నెంబర్ ఉంది. సో మనకి దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 9 వస్తుంది. సో మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు నోట్ చేసుకునేటప్పుడు ఇలా నోట్ చేసుకోండి. 4 వచ్చింది అనుకోండి, పవర్ అనేది బేస్ సంఖ్య అయితే
సరి సంఖ్య అయితే. బేస్ సంఖ్య అయితే 4 వస్తుంది, సరి సంఖ్య అయితే 6 వస్తుంది. అలాగే 9 పవర్ అనేది బేస్ సంఖ్య అవ్వచ్చు, సరి సంఖ్య అవ్వచ్చు. బేస్ సంఖ్య ఉండేటప్పుడు మళ్ళీ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 9 అవుతుంది. సరి సంఖ్య ఉండేటప్పుడు మనకి పవర్ అనేది మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. ఈ విధంగా సైక్లిక్ వాల్యూ 2 ఉండే అంశాలకు మనం చాలా సులభంగా చెప్పచ్చు. సో ఇప్పటి వరకు మనం బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 0, 1, 5, 6, 4, 9 ఉన్నప్పుడు మనం రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. అలాగే ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి? 2, 3, 7 and 8. వీటి యొక్క సిబి ఎంత అంటే 4. వీటి యొక్క సైక్లిక్ వాల్యూ 4. ఎందుకని అంటే బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 2, 3, 7 or 8 వచ్చినప్పుడు మనకి పవర్లో ఎంత ఉన్నప్పటికీ కూడా 4 రకాల అంకెలు మనకి యూనిట్ ప్లేస్లో రావడానికి ఛాన్స్ ఉంది. అందువల్లే వీటి యొక్క సైక్లిక్ వాల్యూ మనం 4 అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2కి చూద్దాం. 2 to the power of 1 2, 2 square 4, 2 cube 8, 2 to the power of 4 16. చూడండి, ఇక్కడ 4 రకాల అంకెలు మనకి ఇక్కడ పవర్స్ మారుతున్నప్పుడు యూనిట్ ప్లేస్లో 4 రకాల అంకెలు అనేవి వచ్చాయి. నెక్స్ట్ చూద్దాం. 2 to the power of 5. ఇక్కడ 16 యాక్చువల్గా యూనిట్ ప్లేస్ డిజిట్ 6 అని రాశాను. 2 to the power of 5 32, 2 to the power of 6 64, 2 to the power of 7 128 అండ్ 2 to the power of 8 256. మనకి ఇక్కడ ఏ విధంగా అయితే 2486 వచ్చాయో ఇక్కడ కూడా మనకి 2486 అనేది మనకి వచ్చాయి. అంటే బేస్లో 2 ఉండేటప్పుడు పవర్ ఎంత ఉన్నా అవనివ్వండి, మనకి తప్పనిసరిగా యూనిట్ ప్లేస్ డిజిట్లో either 2, 4, 8 or 6 మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. మరి సైక్లిక్ వాల్యూ రెండేటప్పుడు పవర్లో ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అన్న దాన్ని బట్టి మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమొస్తుంది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. మరి ఇక్కడ 4 రకాల వాల్యూస్ రావడానికి అవకాశం ఉండేటప్పుడు మనం పెద్ద పెద్ద పవర్స్ ఇచ్చేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 32 to the power of 4123 అని ఇచ్చారు. అప్పుడు మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది 2 అవుతుందా, 4 అవుతుందా, 8 అవుతుందా, 6 అవుతుందా అనేది మనం ఎలా నిర్ణయిస్తాము? 4 అనేది 2 యొక్క సైక్లిక్ వాల్యూ కాబట్టి మనం పవర్ని 4 చేత మనం డివైడ్ చేయాలి. 4 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం పవర్ని అంతటినీ కూడా మనం భాగించకుండా చివరి 2 అంకెలని పవర్లో ఉన్నటువంటి చివరి 2 అంకెలని 4తో భాగించాలి. అంటే ఇక్కడ మనం దేన్ని భాగించాలి? 23ని మనం 4 చేత భాగిస్తే 4 5లు 20. అంటే ఇక్కడ రిమైండర్ మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈ రిమైండర్ అనేది మనకి డిసైడ్ చేస్తుంది. రిమైండర్ 3 వచ్చింది అనుకోండి, అప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్ కావాలంటే 2 క్యూబ్ అంటే ఎంత? 8 వస్తుంది. ఈ రిమైండర్ అనేది ఒకవేళ మనకి 2 వచ్చింది అనుకోండి, అప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఓకే, మనకి మీరు దీన్ని సులభంగా జస్ట్ నేను చెప్పిన విధంగా నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 అనేది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అయినప్పుడు పవర్లో మనకి ఏ నెంబర్ ఉన్నప్పటికీ కూడా 4 రకాల వాల్యూస్ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్లో ఉండటానికి అవకాశం ఉంది. అవి ఎలా నిర్ణయిస్తాము? పవర్ని లేదంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ పవర్ని మనం 4 చేత భాగిస్తాము. 4 చేత భాగించినప్పుడు ఆ వచ్చినటువంటి శాసం 4 చేత భాగిస్తే శాసం 4 రకాలుగా రావడానికి ఛాన్స్ ఉంది. 6 చేత భాగిస్తే శాసం 6 రకాలుగా రావడానికి ఛాన్స్ ఉంటుంది.
సో ఇక్కడ 4 చేత భాగించినప్పుడు శాసం మనకి 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 0 రావచ్చు. ఓకే, ఒకవేళ శాసం అనేది మనకి 1 వచ్చింది అనుకోండి, యూనిట్ ప్లేస్ డిజిట్ 2 to the power of 1 అంటే 2 అవుతుంది. అలాగే 2 వచ్చింది అనుకోండి, 2 స్క్వేర్ అంటే అక్కడ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 4 అవుతుంది. 3 రిమైండర్ వచ్చింది అనుకోండి, 2 క్యూబ్ అంటే రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 8 అవుతుంది. 0 వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా ఒక లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి, బేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే అంటే బేస్లో మనకి 2 కానీ 4 కానీ 8 కానీ 6 కానీ ఉంటే పవర్ అనేది మనకి 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఖచ్చితంగా మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 6 అవుతుంది. లేదంటే ఎక్కడైతే 2 to the power of 4 16 అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ మనం 6 అని తీసుకుంటాం. బట్ కామన్గా గుర్తుపెట్టుకోండి, కిందన మనకి బేస్ అనేది ఈవెన్ నెంబర్ అయ్యి ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ 248 అనేది ఈవెన్ నెంబర్, పవర్లో మనకి 196 అని ఉంది. ఈ 96 అనేది మనకి 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుద్ది కదా, అప్పుడు మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ ఖచ్చితంగా మనకి 6 అవుతుంది. ఇక్కడ 8 ఉండక్కర్లేదు, 248 అని ఉండొచ్చు, లేదా 244 అని ఉన్నా, 242 అని ఉన్నా, 256 అని ఉన్నా, బేస్ అనేది మనకి ఈవెన్ నెంబర్ అయ్యి ఉండి పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది 6 అవుతుంది. సో ఈ విధంగా జస్ట్ మీరు ఇది నోట్ చేసుకోండి, ఈ అంశాలని మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 751 అనేది ఉంది. మనం మొట్టమొదట ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత, 2 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత, 4. అంటే మనం చేయాల్సింది ఏంటి, పవర్ని 4 చేత భాగించాలి. అప్పుడు ఎంత శాసం వస్తుంది అనేది మనం గమనించాలి. 51 4 చేత భాగిస్తే 4 12 48 అంటే ఇంకా 3 మిగులుతుంది. సో అప్పుడు మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 2 క్యూబ్ అంటే 8. సో ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 8 అవుతుంది. అంటే ఇక్కడ మనం స్పీడ్గా చేయగలగాలి అంటే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, 100 లోపు ఏ సంఖ్యనైనా 4 చేత భాగించినప్పుడు శాసం ఎంత వస్తుంది అనేది మనం ఎంత స్పీడ్గా చెప్పగలిగితే అంత స్పీడ్గా మనం ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ని రికగ్నైజ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఇచ్చారు 2 to the power of 477, ఇమ్మీడియట్గా మీరు చెప్పగలగాలి. మీరు చెప్పగలిగింది ఏంటి, 77ని 4 చేత భాగించినప్పుడు శాసం 1 వస్తుంది అని మనం ఎంత వేగంగా గుర్తించగలిగితే ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మనం అంత వేగంగా చెప్పగలం. 77 4 చేత భాగించితే 4 19 76, ఇంకా శాసం అనేది మనకి 1 వస్తుంది. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది, 2 power 1. 2 power 1 అంటే 2 అవుతుంది. పవర్ ఎంత పెద్ద అయినా ఇవ్వనివ్వండి, బట్ మనం ఫోకస్ చేయాల్సింది లాస్ట్ 2 digits ఆఫ్ ద పవర్. దానిని 4 చేత భాగించినప్పుడు మనకి శాసం ఎంత వస్తుంది, దీని మీద మనం ఫోకస్ చేస్తే చాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 42 to the power of 2344 అని ఉంది. ఎప్పుడైనా బేస్ మనకి సరిసంఖ్య అయింది, పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే 44 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కదా, పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 6 అవుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ రెండుకి ఏ కాన్సెప్ట్ అయితే ఉపయోగించామో 3 7 8 వీటికి కూడా అదే కాన్సెప్ట్ మనం ఉపయోగిస్తాం. వీటిని నేను నేరుగా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. 2కి సంబంధించి మనం చాలా డీటెయిల్డ్గా నేర్చుకున్నాం, అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి 3 అనేది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అయినప్పుడు 3 యొక్క సైక్లిక్ వాల్యూ కూడా 4 కాబట్టి పవర్ని మనం 4 చేత భాగిస్తే 4 రకాల శాసాలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. 1 శాసం అయితే 3 to the power of 1,
యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 3. 2 శాసం అయితే 3 స్క్వేర్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 9. 3 శాసం అయితే 3 క్యూబ్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 27. 4 శాసం అయితే 4 శాసం రాదు, 0 వస్తుంది, అంటే 3/4 అంటే 81 అనేది మనకి వస్తుంది. ఇక్కడ సరి సంఖ్య వచ్చినప్పుడు పవర్ 4 చేత నిశ్శేషంగా భాగించబడితే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ డిజిట్ 6 అవుతుందని మనం ఎలా చెప్పగలుగుతున్నాము? బేస్ అనేది బేస్ సంఖ్య అంటే ఆడ్ నెంబర్ అయ్యి పవర్ అనేది మనకి 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అప్పుడు మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది 1 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 413 హోల్ టు ద పవర్ ఆఫ్ 24 దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. ఎందుకంటే ఇది బేస్ సంఖ్య పవర్ 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, సో 1 వస్తుంది. 317 హోల్ టు ద పవర్ ఆఫ్ 140 దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 7 ఉంది. ఓకే, పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, సో యూనిట్ ప్లేస్ డిజిట్ 1. ఈ పాయింట్ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. స్పీడ్ పెరగడానికి మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. యూనిట్ ప్లేస్లో సరి సంఖ్య ఉండి పవర్ 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే మనకి రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 6 అవుతుంది. యూనిట్ బేస్ అనేది మనకి బేస్ సంఖ్య లేదంటే ఆడ్ నెంబర్ అయ్యింది, పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 1 అవుతుంది. ఓకే, సో 3 పరంగా మీరు ఈ విధంగా చేయొచ్చు. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 153 హోల్ టు ద పవర్ ఆఫ్ 317 యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? మనం ఇమ్మీడియట్గా చెప్పగలగాలంటే పవర్ని 4 చేత భాగించినప్పుడు శాసం ఎంత వస్తుంది అనేది మనం త్వరగా చెప్పగలగాలి. ఓకే, ప్రాసెస్ని సిస్టమేటిక్ వేలో చేద్దాం. ఒక పవర్ ఇచ్చినప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్ కావాలి అంటే మొట్టమొదట మనం ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత? 3 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 4. అంటే పవర్ని మనం 4 చేత భాగించాలి. ఈ పవర్లు అంటే చివరి 2 అంకెలు మనం భాగిస్తే చాలు. 15ని మనం 4 చేత భాగిస్తే శాసం 1. కాబట్టి రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 3/1 అంటే దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది 3 అవుతుంది. అలాగే 173 హోల్ టు ద పవర్ ఆఫ్ 390 అని ఇచ్చారు. మనం ఇమ్మీడియట్గా 9 అని చెప్పగలగాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? బేస్లో 3 ఉంది, 3 యొక్క సైక్లిక్ వాల్యూ 4. అంటే పవర్ని మనం, పవర్ మీన్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ పవర్ 4 చేత భాగించాలి. 4 చేత భాగిస్తే శాసం 2 వస్తుంది. సో 2 వస్తుంది కాబట్టి 3 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 9 అవుతుంది. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇవి మీరు కరెక్ట్గా నోట్ చేసుకున్నట్లయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బైహార్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు నేరుగా చెప్పేయచ్చు. అలాగే ఒక 2, 3 కాకుండా 7, 8 ఉండేటప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీని మనం ఫాలో అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. 8 వచ్చేటప్పుడు 7 వచ్చేటప్పుడు కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ని ఫాలో అవుతాం. ముందుగా 7కి చూద్దాం. 7 యొక్క సైక్లిక్ వాల్యూ కూడా 4 కాబట్టి పవర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్ని 4 చేత డివైడ్ చేస్తాం. అప్పుడు మనకి 4 రకాల శాసాలు రావడానికి ఛాన్స్ ఉంది. either 1, 2, 3 ఆర్ 0. 1 వస్తే యూనిట్ ప్లేస్ డిజిట్ 7/1 7. 2 వస్తే యూనిట్ ప్లేస్ డిజిట్ 7 స్క్వేర్ 49 అంటే 9 వస్తుంది. 3 వస్తే 7 క్యూబ్, రిమైండర్ 3 వస్తే 7 క్యూబ్ అంటే 343 అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 3 వస్తుంది. ఓకే, 0 వస్తే 7 to the power of 4. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, బేస్ సంఖ్య ఉన్నప్పుడు పవర్ 4 చేత నిశ్శేషంగా భాగించబడితే 1 వచ్చేస్తుంది. మనకి మనం దాన్ని ప్రత్యేకంగా 7/4 ఎంత అని ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండకూడదు. ఓకే, అలాగే 8 వచ్చినప్పుడు కూడా అంతే. పవర్ని మనం 4 చేత భాగించినప్పుడు 4 రకాల శాసాలు వస్తాయి. 1 వస్తే శాసం అనేది 1 అయితే 8/1 అంటే మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 8 అవుతుంది. 2 అయితే 8 స్క్వేర్ 64 అంటే 4 వస్తుంది. ఒకవేళ రిమైండర్ 3 వస్తే 8 క్యూబ్ అంటే 512 అంటే మనకి
ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 2 అవుతుంది. ఇంకా 0 వస్తే డైరెక్ట్గా 6 లేదంటే 8^4 చేసి 6 వస్తుందని మనం డిసైడ్ చేయొచ్చు. సో సైక్లిక్ వాల్యూ 4 వచ్చే వాటికి మనం పవర్ని 4 చేత భాగించాలి. శాసం ఎంతైతే వస్తుందో ఆ శాసం అనేది ఈ వీటి యొక్క పవర్లోకి వెళ్ళి అందులో ఆ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ ఏమవుతుందో టోటల్ మనకు ఇవ్వబడినటువంటి నంబర్ యొక్క రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ కూడా అదే అవుతుంది. సో ఆ విధంగా మనం చెప్పచ్చు. జస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న 947 to the power of 648. మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? బేస్ యొక్క యూనిట్ ప్లేస్ 7, 7 యొక్క సైక్లిక్ వాల్యూ 4 అంటే పవర్ని మనం 4 చేత భాగించాలి. ఇది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఇక్కడ బేస్లో ఆడ్ నెంబర్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకి 1 వస్తుంది. ఓకే, మళ్ళీ మనం 48ని డివైడ్ చేస్తే చాలు. 648ని కూడా డివైడ్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. 48 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, సో ఇక్కడ మనకి రిజల్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 8, 8 యొక్క సైక్లిక్ వాల్యూ 4 అంటే మనం 53ని 4 చేత డివైడ్ చేయాలి. 53ని 4 చేత డివైడ్ చేస్తే మనకి 1 వస్తుంది. ఎందుకంటే 4 13s 52 రిమైండర్ 1 అంటే మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది? 8^1. 8^1 అంటే 8 అనేది మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 562 to the power of 171. 2 యొక్క సైక్లిక్ వాల్యూ 4 అంటే 71 మనం 4 చేత డివైడ్ చేయాలి. 71 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఈజ్ 3. ఎందుకంటే 4 చేత మనం 71 చేసినట్లయితే 4 1s 4, 3 1, 4 7s 28, రిమైండర్ ఈజ్ 3. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 2 క్యూబ్ అంటే మనకి 8. ఈ యొక్క రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 8 అవుతుంది. అలాగే ఇక్కడ 2043 to the power of 243. ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 3, 3 యొక్క సైక్లిక్ వాల్యూ 4. 4 అంటే మనం పవర్ని 4 చేత డివైడ్ చేయాలి. సో 43ని 4 చేత మనం డివైడ్ చేస్తే రిమైండర్ 3 అంటే 3 క్యూబ్. రిమైండర్ అనేది మనకి 3 క్యూబ్ అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 3 క్యూబ్ అంటే 27 కాబట్టి అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 7 ఉంది కాబట్టి ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 7 అవుతుంది. అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా 149 to the power of 900. 9 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 2 అంటే 2 అయినప్పుడు పవర్లో బేస్ సంఖ్య ఉంటే మళ్ళీ 9 వస్తుంది. సరి సంఖ్య ఉంటే 10 - 9. ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి 10 - 9 1 అవుతుంది. 245 to the power of 156. ఇక్కడ యూనిట్ ప్లేస్లో మనకి 5 ఉంది. సో 5 యొక్క సైక్లిక్ వాల్యూ 1. సో పవర్తో సంబంధం లేదు. మనకి ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా 5 అవుతుంది. 174 to the power of 231. 174లో యూనిట్ ప్లేస్ డిజిట్ 4. 4 యొక్క సైక్లిక్ వాల్యూ మనకి 2. అంటే పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మళ్ళీ 4 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఉంటే 10 - 4. ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి మనకి అగైన్ 4 వస్తుంది. 256 to the power of 166. బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 6. ఓకే, బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 6 కాబట్టి 6 యొక్క సైక్లిక్ వాల్యూ 1 కాబట్టి పవర్లో ఎంత ఉన్నా మనకు అనవసరం. అగైన్ మళ్ళీ మనకి 6 వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం చాలా స్పీడ్గా చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మనకి సింగిల్ పవర్ అనేది ఎవరు పవర్స్ యొక్క కాంబినేషన్ మనకి ఇస్తారు కాబట్టి అటువంటి అప్పుడు కూడా మనం 10 సెకండ్స్లో చేయాలంటే ఇటువంటి వాటిని మనం లెస్ దాన్ 2 సెకండ్స్ మనం చెప్పగలగాలి. చూస్తూనే నేరుగా మనం చెప్పగలగాలి. సో ఇంతవరకు ఈ టాపిక్ సంబంధించినటువంటి బేసిక్ అంశాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యారని భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే, ఇంకా అర్థం కానట్టు అనిపించినట్లయితే మీరు మరోసారి వీడియోని ఫాలో అవ్వండి.
ఖచ్చితంగా మీకు పూర్తి క్లారిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అది మీరు చాలా వరకు క్వశ్చన్స్ మీరు ఇంతవరకు చూసి కూడా ఉండరు, అటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి, అలాగే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.